గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 4వ అధ్యాయము 40వ శ్లోకం. అగ్నశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే అగును. అట్టి సంశయాత్మనకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. భగవద్గీతను కూడా నమ్మని వాడు చాలామంది ఉంటారు. సనాతన ధర్మంలోనే భగవద్గీతకు కూడా కువ్యాఖ్యలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సనాతన ధర్మంలోనే పరమాత్మకు కూడా కర్మబంధాలు అంటగట్టి ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సనాతన ధర్మంలోనే భగవద్గీతను కూడా వీరినంతా వక్రీకరించి రకరకాలుగా ఎవరి మనస్తత్వానికి తోచినట్టు, ఎవరి సిద్ధాంతాలకు తోచినట్టు, ఎవరి స్వభావానికి తోచినట్టు వాళ్ళు కువ్యాఖ్యానాలు చేయడము, ప్రచారం చేయడము, ఇదే కరెక్టు అనేసి కావాలని బలవంతంగా ఆ భావనా పరంపర ఇతరుల మీద రుద్దడము, ఇలాంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు ఈ సనాతన ధర్మంలోనే. వీళ్ళందరూ భ్రష్టులు అంటున్నారు. పరమాత్మ ఒక్క మొక్కతో తెలిచేస్తారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా భ్రష్టులు. పరమాత్మ ఏ భావనతో చెప్పాడు, ఎందుకు చెప్పాడు, దాన్ని అలాగా తీసుకోకుండా, నమ్మకుండా, సరిగ్గా అర్థం చేసుకోకుండా తమకు తోచిన రీతిగా ప్రవర్తించడము, తమకు తోచిన రీతిగా వ్యాఖ్యలు చేయడము, తమకు తోచిన రీతిగా అన్వయం చేసుకోవడం, ఇలా చేసేవాళ్ళు భ్రష్టులు అవుతారు. అంటే ఒక ఫుల్ మీల్స్ చక్కగా మంచి విస్తరాకులో సాత్వికమైన ఆహార పదార్థాలన్నింటినీ కూడా వడ్డించి ఒక కన్న తల్లి కొడుకు అన్నం పెట్టింది. నెయ్యి వేసి తిన్నాయన అని ప్రేమతో పెడితే వాడన్నిటి ఇలా కలగాపులగం చేసేసి విసిరేసి పక్కన అవతల పడేసి నాకు బాగలేదు అని కన్న తల్లిని తిరస్కరించేవాడు ఎలాంటి వాడు అవుతాడు? అలాంటి వాళ్ళే భ్రష్టులంతా అని పరమాత్మ ఇక్కడ చెప్తున్నారనమాట. అవివేకియు వివేకము లేని వాళ్ళు. భగవద్గీతలో కూడా మరలా బొక్కలెత్తికే వాళ్ళు కొందరు. ఇంతకుముందు నాకు కొన్ని కాల్స్ వచ్చాయి. భగవద్గీతలో అందరూ పరమాత్మ అలా ఎందుకు చెప్పాడు, ఇలా ఎందుకు చెప్పాడు, ఇతరాతర సాంప్రదాయాల వాళ్ళు అనమాట. అంటే ఇతరాతర సాంప్రదాయాల వాళ్ళకి భగవద్గీత కూడా నచ్చట్లేదు అనమాట. కొందరు నన్ను డౌట్స్ అడిగేవాళ్ళు. ప్రేమతోటి ఎలా చెప్పారో అలా అర్థం చేసుకోకపోతే వచ్చే సందేహాలు ఇవన్నీ కూడా. ఇంకొందరు అంటారు భగవద్గీత పరమాత్మ కృష్ణుడు పరమాత్మ భావనలో ఉండి చెప్పాడు, ఆ భావనలో ఉండి ఎవరైనా చెప్పొచ్చు, ఏ ఇతర దేవతలైనా చెప్పొచ్చు. ఇంకొందరు వ్యాఖ్యలు అనమాట. కృష్ణుడు పరమాత్మ భావనలో భగవద్గీత చెప్పేటప్పుడు మాత్రమే ఉండలేదండి. కృష్ణ పరమాత్మ పుట్టిన దాదిగా చేసిన కర్మలన్నీ కూడా పరమాత్మగానే చేశాడు. పుట్టటమే చతుర్భుజాలతోటి ఆవిర్భవించాడు దేవకి గర్భాన. ఎన్నోసార్లు తన చతుర్భుజ రూపంతో ఉన్నట్లుగా కూడా మనకి భారతాంతర్గతంగా భాగవతాంతర్గతంగా కనపడుతూ ఉంటుంది. అలాగే ఈ దుర్యోధనుడి సభలో ధృతరాష్ట్రుడికి కూడా విశ్వరూపము ప్రదర్శించినప్పుడు కూడా తను భగవంతుడినే చెప్తున్నాడు. ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి బోధించినప్పుడు తను భగవంతుడినే చెప్తున్నాడు. భగవత్ లీలలో నారద మహర్షి చూశారు, మార్కండేయ మహర్షి చూశారు, ఇంకా ఎంతోమంది భారత భాగవతాంతర్గతంగా మనకు కనపడుతుంటాయి. మహర్షులు కూడా ద్వారక సేవించి భగవంతుడిని కనులారా దర్శించి భగవంతుడి లీలను సేవించిన వాళ్ళు ఉన్నారనమాట. కొందరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారంటే కృష్ణుడు భగవద్గీతను బోధించేటప్పుడు పరమాత్మ స్థితిలో ఉండడం ఏంటండి? అంటే అదొక స్థితే? ఏదైనా ఒక ఇన్ని సంవత్సరాలకు ఒకసారి ఆ స్థితి వస్తుందని ఏమైనా ఉంటుందా? పరమాత్మ స్థితిలో ఉంటాం కదా, ఆయనే పరమాత్మ. ఇతరాత్ర దేవతలు చెప్పిన గీతలు ఉన్నాయి, వాటి వేడికి భగవద్గీత అనే పేరు లేదు. అక్కడ ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు. ఇతరాత్ర దేవతలు చెప్పిన గీతలు ఉన్నాయి, అంటే ఇతరాత్ర దేవతలు బోధించిన జ్ఞానాలు ఉన్నాయి, వాటికి కూడా గీత అనే పేరు. కానీ వాటి వేటికి కూడా భగవద్గీత అనే పేరు లేదు. కృష్ణ పరమాత్మ బోధించిన గీత ఏదైతే ఉందో దీనికి కృష్ణ గీత అనే పేరు లేదు, భగవద్గీత అనే పేరు ఉంది. ఇక్కడ కృష్ణుడు అని ఉండదు, కృష్ణ వాచ అని ఉండదు ఇక్కడ కానివ్వండి. లేకపోతే మీరు భాగవతాంతర్గతంగా కూడా చూసుకోండి, భారతంలో వచ్చినప్పుడు కూడా భగవాను వాచ అని వస్తుంది, భగవంతుడు చెబుతున్నాడు. మరి దీన్ని కువ్యాఖ్యలు చేయడము, సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము, భగవంతుడు ఏదో యోగమాయ అనుగ్రహం వలన లేదంటే ఇంకెవరన్నా ఇతరాత్ర తాంత్రిక దేవతల అనుగ్రహం వలన భగవంతుడు చెప్పాడు అనేసి కొందరు ప్రచారం చేస్తున్నారు. పరమాత్మ చెప్తుంటే అవివేకియు వివేకము లేనివాడు, శ్రద్ధారహితుడు, పరమాత్మ పట్ల శ్రద్ధాభక్తులు పరిపూర్ణంగా లేనివాడు, పరమాత్మను సర్వశరణాగతి చేయనివాడు, భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకోలేనివాడు అవుతాడు. అలాంటి శ్రద్ధారహితుడు. ఆయన సంశయాత్ముడు, డౌట్ ఉన్నవాడు. అది నిజమేనా? ఆయన ఇలాగా చెప్పాడా?
ఇలాగ చెప్పుండడు, నాకు ఇలాగ అర్థమవుతుంది, ఇదే కరెక్ట్ అయ్యి ఉంటుంది. ఇట్లాగ డౌట్స్ వస్తాయన్నమాట. ప్రతి శ్లోకంలో కూడా వీళ్ళని బొక్కలు ఎతకాలి, రంధ్రాన్వేషణ చేయాలి. ఇలాంటి సంశయాత్ములు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టులే అగురు. వారికి ఎప్పుడు కూడా పరతత్వం ఏది, పరతత్వం ఏమిటి అనేది ఎప్పటికీ బోధపడదు. ఆ విషయంలో పరతత్వాన్ని గ్రహించగలిగిన, భగవతత్వాన్ని అర్థం చేసుకోగలిగిన విషయంలో వీరు అవశ్యము ఖచ్చితముగా భ్రష్టులే అగుదురు, భ్రష్టులైపోతారు. బయటికి పాండిత్యం కనపడుతుండే ఏవో చెప్తూ ఉంటారు అన్నమాట. జనాలు ఆహా ఓహా బాబా భలే చెప్పారని అని చెప్పట్లు కొడతారు, సన్మానాలు చేస్తారు, అయిపోతుంది. కానీ ఇది లోపల డొల్లతనం, బయటికే పాండిత్య గంభీరమే, మహాపండితులము, ఆ గిట్టప్పులో ఉంటారు, మాట్లాడతారు, లోపలంతా డొల్లతనం అనమాట. ఇలాంటి వాళ్ళు పరమార్థ పదమున, పరమాత్మను అర్థం చేసుకోవడంలో, పరమాత్మను చేరడంలో, సాధించుకోవడంలో, పరతత్వాన్ని అర్థం చేసుకోవడంలో భ్రష్టులైపోతారు. అట్టి సంశయాత్మనకు ఇలాంటి రకరకాల డౌట్స్, భగవంతుడు చెప్పిన అమృతమయమైన ఈ వాణి, ఈ వాక్కులపైన కూడా రంధ్రాన్వేషణలు చేసేసి, కువ్యాఖ్యలు చేసి, భగవంతుడిని తగ్గించి, ఈ మధ్య ఒక మహానుభావుడు అంటున్నాడు, భగవద్గీత అంటే కృష్ణగీత అంటది, భగవద్గీత కాదంట. భగవద్గీతకు కూడా కృష్ణగీత అని పేరు పెట్టేసి మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు బయటికి పండితులు, లోపల ఎంత కపటము, ఎంత డొల్లతనం ఉంది, ఎంత ఈర్ష్యాసులు ఉన్నాయి. కృష్ణుడిని భగవంతుడిగా అంగీకరించడానికి కూడా వీళ్ళకి హృదయం అంగీకరించడం లేదు. అలా మేము వేదాలు శాస్త్రాలు చదివేశామని చెప్తూ ఉంటారు. అట్టి సంశయాత్మనకు ఈ లోకమునందు కానీ పరలోకమునందు కానీ ఎట్టి సుఖము ఉండదు. ఇక్కడ సుఖము ఉండదు. భౌతిక సుఖాలు ఏదో పాండిత్యం వలన అయితేనేమిటి, లేదంటే మనం చేసిన యాక్టివిటీస్ ద్వారా భౌతిక సుఖాలు మనకి కలగవచ్చును. మనం ప్రయత్నిస్తాము, కృషి చేస్తాము, కొన్ని సంపాదించుకుంటాం కాబట్టి భౌతికానికి సుఖంగా ఉన్నట్టు, పేరున్నట్లు మనకు అనిపిస్తుంది. కానీ మనసుకు శాంతి ఎప్పుడు ఉండదు. పరమాత్మ, పరమైన భగవత్ సంబంధమైన సుఖము వాళ్ళకి ఎప్పటికీ కలగదు. పరలోకమున అక్కడ కూడా నానాబాధలు పడాల్సింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి పరతత్వం బోధపడదు, పరమాత్ముడు అర్థం కాడు, పరమాత్మను చేరలేరు. కాబట్టి పరలోకమున కూడా వాళ్ళు దుఃఖంతోటే మెలగాలి. అక్కడ వాళ్ళకి ఆనందం ఉండదు, మరలా జన్మలు ఎత్తుతూనే ఉండాలి. కాబట్టి భగవద్గీతను భగవద్గీతగా అర్థం చేసుకోవాలి. కృష్ణుడికి భగవంతుడు అనే పేరు. కృష్ణ ఉవాచ అని ఎక్కడ కనపడుతుంది, భగవాన్ ఉవాచ అని కనపడుతుంది అనమాట. కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన ఈ గీతకు కృష్ణ గీత అని పేరు లేదు, భగవద్గీత అని పేరు. అన్ని సిద్ధాంతాల వారు, అన్ని సాంప్రదాయాల వాళ్ళు దీన్ని ఒప్పుకున్నారు, భాష్యాలు రచించారు, కొందరు వ్యాఖ్యలు కూడా రచించారు. భగవద్గీత స్థాయిని ఏదో కృష్ణ గీత, ఆ కృష్ణుడు ఆకాశైపు పరమాత్మ స్థితిలో ఉండి చెప్పాడు. ఇతరత్ర దేవతల గీతలు కూడా ఉన్నాయి. ఈ స్థాయికి కుదించి విషం కప్పుతూ కువ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు ఇలా ఉంటారు. సంశయాత్మ వినశ్యతి. సంశయాత్ముడు, ఇలాంటి అవివేకులు, మందబుద్ధులు భ్రష్టులైపోతారు. కాబట్టి మనము శ్రద్ధతోటి, విశ్వాసముతోటి, జితేంద్రియులై, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి నిష్కల్మషముగా ధర్మబద్ధంగా జీవిస్తూ, నిష్కామమైన కర్మాచరణ చేస్తూ, కర్మలు కూడా భగవంతుడికి సమర్పిస్తూ, ధర్మ మార్గంలో వెడుతూ, నిరంతరము ఆ పరమాత్మను స్మరించుకుంటూ, అన్నిటా అంతటా కూడా ఆ పరమాత్మనే దర్శిస్తూ, విశాలమైన, ఆదర్శవంతమైన, అభ్యుదయమైన భావజాలాన్ని చక్కగా అలవరుచుకుని అంతటా హరిని దర్శించగలిగిన వాడు ఎవడైతే ఉంటాడో అతడే జ్ఞాని, ద్రష్ట, అతడే యోగి, అతడే సుఖాన్ని, ఆ భగవత్పరమైన సుఖాన్ని పొందగలుగుతాడు. ఇహంలోను పరంలోనూ ఆనందించగలుగుతాడు. ఇలా కాకుండా భగవద్గీత పట్ల కూడా కువ్యాఖ్యలు చేసేవాళ్ళు. ఎవరో చెప్పించారో కృష్ణుడితో భగవద్గీత, ఎవరి అనుగ్రహం వలనో కృష్ణుడు భగవద్గీత చెప్పగలిగాడు, లేదంటే కృష్ణుడు చెప్పగలుగుతాడా, లేదంటే భగవద్గీత కాదు కృష్ణగీత. ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి అవివేకులు, మందబుద్ధులు, సంశయాత్ములు, భ్రష్టులు. విషయం సాక్షాత్తు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ 4వ అధ్యాయం 40వ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి గీతను గీతగా అర్థం చేసుకోండి, భగవతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి, సర్వులు ఆనందంగా ఉంటారు. ధర్మ రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.